ప్రధాని మోదీ అమెరికా టూర్ ముగిసింది. వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ తర్వాత మోదీ భారత్కు బయలుదేరారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో 2 రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించారు. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 14న ఉదయం 3 గంటలకు ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, బలోపేతాలపై చర్చ జరిగింది. అమెరికా టూర్లో ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఈ పుస్తకం ఒక ఫోటో బుక్. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో ఫోటోలను ఇందులో ఉంచారు ట్రంప్. అంతేకాదు, ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన హౌడీ మోదీ, ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్కు విచ్చేసినప్పుడు ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా అమర్చారు. ప్రధానికి ఇస్తున్న సందర్భంలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్ అంటూ ట్రంప్ దాని కింద సంతకం చేశారు. ఆ ఫోటోలు ఉన్న పుస్తకాన్ని మోదీకి అందిస్తూ ట్రంప్ కొన్ని పేజీలను కూడా తిప్పి చూపించారు. భారత ప్రధానికి తాను ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చాలా కాలంగా తామిద్దరమూ మంచి స్నేహితులమని పేర్కొన్నారు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. మోదీ కూడా డొనాల్డ్ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి తాను కొన్ని నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ తన దేశ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. ఇది ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. అలాగే తాను కూడా భారత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.